మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. వెరీ రీసెంట్ ఒక ఇన్సిడెంట్ అయింది. ఒక న్యూస్ అనేది వచ్చింది. అదంతా రూమర్స్ కిందనో ఆఫ్ ద ట్రాక్ అన్నారో లేకుంటే ఆఫ్ ద రికార్డ్ అన్నారో. ఒక ఇన్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళిపోయారు. అక్కడ ప్రెషర్స్ ఉన్నాయి అనేది ఒకటి, లీక్లు ఎవరు ఇచ్చారు అనేది ఒకటి. ఈ ఇన్సిడెంట్స్ అన్నిట్లలో కూడా అందులో మీడియా మీరు ప్రాతినిధ్యం వహించింది ఉంది. ఆ తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, ఒక అడ్వకేట్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు. మొత్తం ఈ సిస్టంలో తప్పెవరిదని మీరు అనుకుంటున్నారు? సో ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ ఆఫ్ జడ్జ్. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్ పర్టికులర్ ఇష్యూ. ఓకేనా తల్లి, తప్పు ఎవరు చేసిన అనేది న్యాయస్థానాలు తేల్చాలి. మీరు తెలిసినా నేను తెలిసినది మీరు చేస్తే మీడియా ట్రయల్ అంటారు, మేము చేస్తే రాజకీయ నాయకులు చెప్పారు కాబట్టి పోలీసులు అట్లా చేసినారంటారు. కాబట్టి లెట్ ద కోర్ట్ టేక్ ఏ ఛాన్స్ అండ్ కోర్ట్ గివ్ ఏ డెసిషన్. సో ఇప్పుడు సోషల్ మీడియానో లేకుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియానో టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది పర్సనల్ లైఫ్లో అనేది. వాళ్ళకంటూ కొన్ని ప్రైవేట్ లైఫ్స్ ఉంటాయి అనే దాని మీద. తల్లి నేను ఒక మాటనైతే చెప్తాను, వ్యక్తుల వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకుండా మీరు ఏదైనా మాట్లాడండి. సిద్ధాంతపరంగా రాజకీయం మాట్లాడుండ్రి, రాజకీయ నాయకుడు చేసిన తప్పులను ఎత్తి చూపుండ్రి. కానీ రాజకీయ నాయకులు కానీ ఇంకెవరు కానీ ఆ విషయానికి వస్తే, మీడియా మిత్రుల విషయానికి వచ్చినా, ఎవరి విషయానికి వచ్చినా వ్యక్తుల వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకుండా ఉంటే అందరికీ మంచిది. ఓకేనా తల్లి, గురువింద గింజ తన నలుపెరగదు అన్నట్టు అన్ని రంగాల్లో అందరికి ఉండాల్సినటువంటి తప్పులు, అందరు చేయాల్సినటువంటి తప్పులు అందరూ తెలిసి చేసినా తెలియక చేసినా ఎక్కడో ఒక దగ్గర పొరపాటు చేయడం ఇంకేదో జరిగి ఉంటాయి. వాటినే మీరు భూతద్దంలో పెట్టి చూపి వాటినే పెద్ద ఇష్యూలాగా చేసి చూపెట్టాలనుకోవడం అనేది బాధాకరమైనటువంటి ఇష్యూ. ప్రతి వ్యక్తికి వ్యక్తిగతమైనటువంటి జీవితం ఉంటుంది, దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ కాకుండా ఉంటే అందరికీ మంచిది. సో వ్యక్తిగత జీవితం ఉన్నట్లే వ్యక్తిగతంగా వాళ్ళకి స్వేచ్ఛ అనేది ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది, దాంతో వాళ్ళు చూపిస్తున్నారు అని. మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎంతవరకు ఇచ్చింది రాజ్యాంగం అనేది ఫస్ట్ మీకు తెలియాలి. నాకు సరి కళ్ళు కనబడతలేవు, నేను పొద్దున 5 గంటలకు వాకింగ్ పోతున్నా అనుకోండి, పోయేటప్పుడు నేను తోడుగా కుక్కలు వస్తున్నాయని అనుకోండి, ఇబ్బంది పడతాయని చెప్పి చేతిలో కట్టి పట్టుకుని పోతాను. చేతిలో కట్టి పట్టుకుని నేను వ్యాయామం చేస్తున్నా కదా అని చేతులు ఇట్లా తిప్పుతాను. ఈ తిప్పేది పక్కనున్న వాళ్ళకి తాకనంతసేపు నాకు స్వేచ్ఛ, అది పక్కనున్న వాళ్ళకి తాకితే నా స్వేచ్ఛ ఎట్లయితుంది, పక్కనున్న వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ ఉంది. ఇది ఈ సన్నని గీత మీరు అర్థం చేసుకుంటలేరు, అది మీడియా అర్థం చేసుకుంటలేరు, ఇంకెవరు అర్థం చేసుకుంటలేరు. ఏది పడితే అది రాస్తాం, ఏది పడితే అది మాట్లాడతాం, చేతిలో మైక్ ఉంది కదా అని ఎవరిని పడితే వాళ్ళని విమర్శిస్తామని అంటే ఎవరైనా ఎట్లా ఊరుకుంటారు? ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అయితే మిమ్మల్ని మాట్లాడమని చెప్పిందో ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అదే భారత రాజ్యాంగం నాకు కూడా కొన్ని హక్కులు ఇచ్చింది. నా వ్యక్తిగత జీవితం గురించో, మీ వ్యక్తిగత జీవితం గురించో, ఎల్లయ్య వ్యక్తిగత జీవితం గురించో మాట్లాడే హక్కు మీకెక్కడుంది? మీరెవరు అసలు మాట్లాడడానికి? చేతిలో మీడియా ఉందని, చేతిలో మైక్ ఉందని ఎవరి గురించి పడితే వాళ్ళ గురించి ఏది పడితే అది మాట్లాడతామంటే ఎంతవరకు సబబు అనేది ఆలోచించుకోవాలి దయచేసి. ఐఎమ్ నాట్ పిన్ పాయింటింగ్ అవుట్ ఎనీబడి. వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి పోవడం అనేది తప్పు. ఎవరు పోయినా ఎవరికి ఎంత లిమిటేషన్ ఉండాలో చట్టం ఒక లిమిటేషన్ పెట్టింది. ఆ లిమిటేషన్ దాటకుండా ఉంటే అందరి ఆరోగ్యాలకు మంచిది. అది మేమైనా మీరైనా. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటిదే ఇంకొక చర్చ 15 రోజుల కింద వచ్చింది. స్త్రీలు ఎలాంటి చీర కట్టుకోవాలా, వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉండాలి అనే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రపంచ దేశాలు భారతదేశాన్ని గుర్తిస్తాయి, గౌరవిస్తాయి. మన సంస్కృతిని, మన పండుగల్ని, మన ఆచార వ్యవహారాలని, ముఖ్యంగా మన సంస్కారాన్ని ఎక్కువగా ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాలన్నీ గుర్తించి గౌరవించి హానర్ చేస్తున్నటువంటి సందర్భం. సో రఘునందన్ ఇట్లా మాట్లాడతాడా, అట్లా మాట్లాడతాడా, ఈ డ్రెస్ వేసుకోవాలని చెప్పడానికి ఆయన ఎవరు, ఆ డ్రెస్ వేసుకోవాలని చెప్పడానికి ఈయన ఎవరు? నేను ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్ మెష్. మీరు ఎట్లుండాలనేది మీ వ్యక్తిగత నిర్ణయం. సో నేను ఇందాకే చెప్పిన, వాకింగ్ పోయినప్పుడు చేతిలో కర్ర పట్టుకొని పోవడం నా స్వేచ్ఛ, ఆ కర్రని నేను గాల్లో తిప్పుకోవడం నాకున్న స్వేచ్ఛ. ఆ కర్ర పక్కనున్న ఆయనకు దాకుతుంది అని అన్నప్పుడు నేను పక్కనున్న వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాను. సో నేను ఎంతవరకు ఉండాలి అంటే నా చేతిలో ఉన్న కర్ర నా లిమిట్లో ఉండాలి, పక్కనున్న వాళ్ళకి నష్టం కలిగించినంత వరకు, ఇబ్బంది కలిగించినంత వరకు నేను ఏం చేసుకున్నా ఏమనుకోరు. ఎవరు లేనప్పుడు గాల్లో కాదు కట్టే పైకి ఇసిరేసినా నన్ను ఎవరేమన్నారు. పక్కన 10 మంది వాకింగ్ చేస్తున్నప్పుడు నేను కర్రను గాల్లో ఎలా తిప్పగలుగుతాను? సో దిస్ ఈజ్ ద లిమిటేషన్. సో గుడ్డలు ఎలా వేసుకోవాలి, ఎలా వేసుకోకూడదు అనేది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితం. మీరు వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని 4 గోడలకు కన్ఫైన్ చేస్తారా, 40 మందిలోకి వచ్చి ఇట్లాంటి బట్టలు వేసుకుంటానని మాట్లాడతారా? అది మీ ఇష్టం. అది మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, మీకు బట్టలు వేసుకునే అధికారం ఉంది, వేసుకోకుండా తిరిగే అధికారం కూడా ఉంది అనుకుంటే తిరుగుండ్రి. ఎర్రగడ్డలు జాయిన్ చేయన్నా, పిచ్చి ఆసుపత్రులు జాయిన్ రాళ్ళతో కొట్టి చంపాలా, జనం ఆలోచించుకుంటారు. దానికి నేనేం చేయలేను. బట్ నేను అదే చెప్తా ఉన్నా, ఇది నా వ్యక్తిగత జీవితం అని నేను రోడ్డు మీద డాన్స్ చేస్తా అంటే ఒప్పుకోరు జనం. నీ వ్యక్తిగత జీవితానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఎవరి వ్యక్తిగత జీవితానికైనా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఏది కానీ అతి సర్వత్రా వర్జయతే, ఆ లైన్ గుర్తుపెట్టుకుంటే అందరి ఆరోగ్యాలకు మంచిది. ఆ అతి ఎవరు చేస్తున్నారనేది మీకు తెలుసు, నాకంటే ఎక్కువ మీకు తెలుసు. ఎవరు స్టార్ట్ చేసినారనేది నేను మాట్లాడే తెలుసుకోలేదు.
బట్ దాని మీద జరుగుతున్న చర్చ అతిగబోతుంది, అది ఆపితే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. ఎగ్జాక్ట్లీ. స్త్రీ అంటే ప్రకృతి అన్న దాంతో స్టార్ట్ అయింది, అది కాస్త వికృత రూపం దాల్చింది, చర్చగా అది ఒక రచ్చ అయిపోయింది, ప్రతి ఒక్కరు అందులో ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడే వాళ్ళే కనిపిస్తుంది. అందుకనే మాట్లాడొద్దనే చెప్తున్నాను నేను. అది వ్యక్తిగత జీవితం, దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి.